గొల్లెం లేని తలుపు అయినా దారుణం. కోల్కతా అత్యాచారం కేసులో కొత్త వివరాలు. ఘటన జరిగిన సెమినార్ హాల్ తలుపు బోల్టు గతంలోనే విరిగిపోయినట్లు గుర్తింపు. దారుణం జరుగుతుంటే ఎవరైనా కాపలా ఉన్నారేమోనని అనుమానాలు. ఆర్జీకర్ ఆసుపత్రిలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆసుపత్రి చెస్ట్ విభాగం సెమినార్ హాల్లో దారుణం చోటు చేసుకున్న సంగతి ఇప్పటికే వెల్లడి కాగా, ఈ హాల్ తలుపులకు ఉన్న గొల్లెం టవర్ బోల్ట్ విరిగిపోయి ఉందని తాజాగా వెల్లడైంది. దర్యాప్తు చేస్తున్న సిబిఐ దీనిపై ప్రధానంగా దృష్టి సారించింది. సెమినార్ హాల్ తలుపునకు ఉన్న టవర్ బోల్ట్ కొంతకాలం కిందట విరిగిపోయిందని, దీనివల్ల ఆ తలుపు కూడా సరిగా మూసుకోదన్న సంగతి అక్కడ పనిచేసే వైద్యులకు, సిబ్బందికి అందరికీ తెలిసిన విషయమేనని ఓ సిబిఐ అధికారి వెల్లడించారు. అటువంటప్పుడు సెమినార్ హాల్లో మహిళా వైద్యురాలపై అంత దారుణం ఎలా జరిగింది? అది జరుగుతున్నప్పుడు తలుపు బయట ఎవరైనా కాపలాగా నిల్చున్నారా? డాక్టర్ ఆక్రందనలు ఎవరికి వినిపించలేదా? వంటి అంశాలను పరిశీలిస్తున్నామని ఆ అధికారి తెలిపారు. సెమినార్ హాల్లోకి బాధితురాలు ఆగస్టు 9వ తేదీ వేకోజామున 2 నుంచి 3 గంటల మధ్య వెళ్లి నిద్రకు ఉపక్రమించారని, ఆమె నిద్రలో ఉండటాన్ని తాను చూశానని, అదే సమయంలో విధుల్లో ఉన్న ఒక డ్యూటీ డాక్టర్ తమకు చెప్పారని పేర్కొన్నారు. పీజీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడినట్లుగా భావిస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి ఉదయం 4 గంటల తర్వాత ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుపై ప్రత్యేకంగా ఏర్పాటైన విచారణ కోర్టు సంజయ్ రాయ్ని శుక్రవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. అతడిపై పాలీగ్రాఫ్, లై డిటెక్టర్ టెస్ట్ జరపడానికి కూడా అనుమతించింది. ఇది గమనించాల్సినటువంటి అంశం. అతడిపై పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్. ఎందుకంటే పోలీసులు, కలకత్తా పోలీసులు కానీ, వెస్ట్ బెంగాల్ పోలీసులు కానీ చెప్పినటువంటి మాట ఏంది? కేవలం ఒక్కడే చేసిండు అన్నారు కదా. పాలీగ్రాఫ్ టెస్ట్ చేస్తే, అదే లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండ్రు అనేటువంటి విషయం కూడా బయటపడుతుంది. సంజయ్ రాయ్ మీద ఇప్పటికే డిఎన్ఏ, సైకో ఎనాలిసిస్ టెస్టులు జరిపారు. ఆ నివేదికలు కూడా రావాల్సి ఉంది. ఖాళీ అవుతున్న హాస్టల్లో పీజీ వైద్య విద్యార్థిని మీద జరిగిన దారుణ అత్యాచారం నేపథ్యంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ క్యాంపస్ హాస్టళ్ల నుంచి మహిళా డాక్టర్లు పెద్ద సంఖ్యలో వెళ్ళిపోతున్నారు. నర్సింగ్ హాస్టల్ మినహా ఇతర మహిళా హాస్టళ్లన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి. ఘటనకు ముందు హాస్టల్లో 160 మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండేవారని, ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారని ఒక జూనియర్ డాక్టర్ తెలిపారు. హత్యాచార ఘటనతో పాటు ఆగస్టు 14వ తేదీ రాత్రి ఆసుపత్రిపై దుండగులు దాడి చేసి పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడిన నేపథ్యంలో తమ భద్రత పట్ల ఆందోళనతో పలువురు క్యాంపస్ను వీడి వెళుతున్నారు. ఇక దానిపైనే ఇంకొక దారుణమైనటువంటి ఆర్టికల్ చూడొచ్చు. అస్సాంలో బాలికపై గ్యాంగ్ రేప్. ఇవి ఎన్నడ ఆగుతాయో తెలియదు. ఈ భారతదేశంలో ఇలాంటి ఘటనలు కంట్రోల్ చేయడానికి ఆ పైన ఉన్నటువంటి భారత ప్రభుత్వం కానీ, స్టేట్స్లో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బలమైనటువంటి చర్యలు ఏదైనా తీసుకుంటే తప్ప ఇవి అఘాయిత్యాలు ఆడపిల్లల మీద జరుగుతూ ఉన్నటువంటివి. వేరే కేసుల గురించి మరో సందర్భంలో ఎప్పుడైనా మాట్లాడదాం. కానీ ప్రస్తుతానికి నేను కోల్కతాకి సంబంధించినటువంటి కోల్కతా హాస్పిటల్లో ఈ పీజీ చదువుతున్నటువంటి అమ్మాయి మీద జరిగినటువంటి ఘటనకు సంబంధించి 2-3 ఆర్టికల్స్ నేను చేయడం జరిగింది. వాటిలో నేను చెప్పా క్లియర్గా అక్కడ తప్పు ఎవరిది ఉండొచ్చు అనేటువంటి చాలా క్లియర్గా. దాని కింద కొంతమంది కామెంట్స్ కూడా చూసా. అంటే నేననే కాదు, చాలామంది దగ్గర కూడా చూసా. చాలామంది వీడియోస్ కింద కూడా సుప్రీంకోర్టు ఆల్రెడీ కేసు డీల్ చేస్తుంది కదా, మీరు ఎవడరా చెప్పడానికి అని చెప్పేసి. సుప్రీంకోర్టు అడిగిన ఒక్కొక్క ప్రశ్న కపిల్ సిబాల్ గారిని చెప్పు తీసుకొని కొట్టినట్టున్నది. కపిల్ సిబాల్ గారు రెస్పెక్ట్ లేదు వాని గురించి. ఆర్టికల్ 370కి ఎగెనిస్ట్గా వాదించిండు వాడు, ట్రిపుల్ తలాక్కి ఎగెనిస్ట్గా వాదించిండు వాడు, అట్లే రామ్ మందిరానికి కూడా ఎగెనిస్ట్గా వాదించిండు వాడు. అలాంటి వాడికి రెస్పెక్ట్ ఏంది? తొక్కలో సొంత కాకపోతే వాడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. రోజుకు 1.5 ఆడ ఒక్కసారి పోయి కోర్టులో ఎవరి తరపునైనా మాట్లాడితే కపిల్ సిబాల్ అనేటోడు, ఆ దరిద్రుడు 50 లక్షలు మినిమం, 1.5 ఇస్ ద హైయెస్ట్ ఫీజ్ ఫర్ 1 హియరింగ్. ఒక్క హియరింగ్కి వాడు వస్తే 1.5 ఛార్జ్ చేస్తాడు ఆ దరిద్రుడు. మరి అట్లాంటి వాడికి రెస్పెక్ట్ ఇచ్చేది ఉంది? వాడు ఎవడైతే నాకేం పిక్తారా, పొడుస్తారా? 1.5 వాడు ఛార్జ్ చేసేది. వర్స్ట్ కేసు 50 లక్షలు. వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కేసు. మమతా బెనర్జీ ప్రభుత్వం 21 మంది హైయెస్ట్ 21 మెంబర్స్ అడ్వకేట్స్ మొత్తం గ్రూప్ని పెట్టింది. 21 మంది. అదే ఆ అమ్మాయి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె తరపున కేవలం 5 లాయర్లు మాత్రమే ఉన్నారు.
ప్రభుత్వం తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి 21 మంది. దీంట్లో మినిమం ఒక్కొక్కడికి 50 లక్షలు వేసుకోరు. సరే, ఓ 10 మంది జూనియర్లు అనుకుందాం, ఒక్కొక్కరికి ₹1,00,000 వేసుకోండి పర్ డే. నేను వరస్ట్ కేసు చెప్తా ఉన్నా, 1,00,000 × 10 లక్షలు, 1,00,000 × 10 మంది, 50 లక్షలు ఇంటూ మిగిలిన 11 మంది, ఎందుకంటే 11 మంది సీనియర్లు దాంట్లో. దీన్ని బట్టి మీరు లెక్కలు వేసుకోండి. ప్రభుత్వము, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టులో తనని తాను కాపాడుకోవడానికి 21 మంది లాయర్లు, అన్యాయం అఘాయిత్యం జరిగినటువంటి కుటుంబం తరపున మాట్లాడడానికి, కుటుంబం తరపున వాదనలు వినిపించడానికి కేవలం 5 లాయర్లు. కపిల్ సిబల్ గారు నవ్వుతాడు. సుప్రీంకోర్టుకి సంబంధించి ఈ వాదోపవాదాలు అన్నీ లైవ్లో జరుగుతూ ఉన్నాయి కూడా, మీరు చూడొచ్చు. ఇదే కాకుండా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, కోర్టులు వీటి వ్యవహారాలని. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు వేస్తున్నటువంటి డౌరీ కేసులు, ఇవి సోషల్ మీడియాలో ఈ లైవ్ల నుంచి తీసుకున్నటువంటి ఈ డౌరీ కేసులే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్ళు యాలిమోనీ కింద నెలకు 6 లక్షలు కావాలి, నెలకు 10 లక్షలు కావాలి, నెలకు 15 లక్షలు కావాలని చెప్పేసి భర్తల నుంచి విడిపోతున్నప్పుడు కోర్టులో వేసినటువంటి కేసులు. స్పెషల్గా కర్ణాటక కోర్టు అయితే మరీ దారుణంగా తయారైంది. కర్ణాటక కోర్టు నుంచి వస్తున్నటువంటి ఆ వీడియోలు చూస్తుంటే ఎంత బాధాకరమో. మగవాడి బతుకుని ఎట్లా ఆగం చేయాలి అనేటువంటి ప్లానింగ్ చేస్తున్నారా ఆడవాళ్ళంతా అని అనిపిస్తుంటుంది. బట్ అందరినీ దీంట్లో కలపలేంలే, అది వేరే విషయం. మీరు ఆ వీడియోలు చూడండి. సోషల్ మీడియాలో బార్ అండ్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది, కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో వీడియోలు ఉంటాయి చూడండి. విడిపోతున్న టైంలో వీళ్ళు యాలిమోనీ కింద లేదంటే మెయింటెనెన్స్ కేసులు అని చెప్పేసి ఇస్తారు కదా. ఒక్కొక్కరు అడుగుతున్నది చెప్తా చూడు. 6,13,000 ఒక లేడీ అడిగింది నెలకి 6,13,000 కావాలట ఆమెకి. ఆమె బట్టలు, చెప్పులు, తిండి, ఆమె ఇంటి కిరాయి, మెడికల్ బిల్లులు, ఆమె జ్యువెలరీ, ఎవ్రీ మంత్ జ్యువెలరీ కావాలట ఆమెకి. సో ఈ ఒక ఆమె 4,15,000 అడిగింది. ఒక ఆమె 5 కోట్ల సెటిల్మెంట్ అడిగింది. కోర్టు సాక్షిగా, ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, కోర్టుల సాక్షిగా, హైకోర్టు సాక్షిగా. ఇవన్నీ మీరు యూట్యూబ్లో చూడండి, ఇవన్నీ దొరుకుతాయి మీకు. అట్లీస్ట్ ఫేస్బుక్లో రీసెంట్ టైంలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే చూడవచ్చు. లేదా నేను చాలా సంతోషవంతుని, నా ట్విట్టర్ని కొంతమంది మన వ్యూవర్స్ ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళు నాకు కొన్ని విషయాలు నేను చూడని వీడియోలు ఏదైనా ఉంటే అక్కడ నన్ను ట్యాగ్ చేసి, అన్న కుదిరితే ఈ విషయం గురించి రేపు పొద్దున మాట్లాడాను, నిన్న ఎవరో ట్యాగ్ చేసి ఉండే నన్ను. సో నా ట్విట్టర్ ఫాలో అయ్యే వాళ్ళకైనా తెలుసు ఇలాంటివన్నీ నేను రీట్వీట్లు చేస్తూ ఉంటాను. కాబట్టి కోర్టు విమెన్ జడ్జెస్ ఉన్నటువంటి కోర్ట్ హాల్స్ కూడా డైరెక్ట్ డిస్మిస్ చేసేస్తూ ఉన్నాయి ఇట్లాంటివన్నీ. మీరు ఏది పడితే అది కేసు వేస్తారు. మీరు 6 లక్షలు అడితే కోర్టుకు 2 లక్షలకో 3 లక్షలకో ఓకే చేస్తుందా అని చెప్పేసి. ఆఖరికి మహిళా జడ్జిలు కూడా తిడుతూ ఉన్నారు ఇలాంటి కేసులని. ఆడవారికి పెద్ద ఎత్తున న్యాయం చేయడానికి అన్ని రకాల చట్టాలు ఉన్నాయి. మరి మగవాడి జీవితానికి సంగతి ఏంది? మగవాడి జీవితం గురించి అరే దీని గురించి మాట్లాడొద్దా? దీని గురించి మగవాడికి రక్షణ అవసరం లేదా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు కోట్ల రూపాయల సెటిల్మెంట్ అంటే? ఒక ఆవిడ ఉంది, రిటైర్డ్ ఆఫీసర్ మీద కేసు వేసింది ఆయన భార్య. ఆమెకి నెలకి 4 లక్షలు కావాలంట. ఆమెకి 25 లక్షలు లేదా 30 లక్షలు, ఎంతో కరెక్ట్గా ఈ నెంబర్ గుర్తులేదు. ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ నుంచి 25 లక్షలు 30 లక్షలు వస్తాయి ఆవిడకి. కోర్టు ఇది తెలియక ముందు ఓకే అన్నా కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఆ రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారో ఆయన కోర్టులో ఇది చెప్పిన తర్వాత కోర్టు బూతులు తిట్టింది కేసు వేసినటువంటి ఆ విమెన్ని, ఆ అడ్వకేట్ని. ఇక్కడ చట్టాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా మందికి ఉంది. నేను చెప్తా ఉన్నా, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా వెస్టర్నైజేషన్ అలవాటు పడ్డ తర్వాత, వెస్ట్రన్ కల్చర్ భారతదేశానికి వచ్చిన తర్వాత విడాకుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. పెళ్ళైన మరుసటి రోజే విడాకులకు అప్లై చేస్తున్నటువంటి భార్యాభర్తల సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. కారణాలు చాలా ఉండొచ్చు గాక ఇంత టెక్నాలజీ లేని రోజుల్లోనే బాగుండే. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడే పెద్దోళ్ళందరి సమక్షంలో కూర్చోబెట్టి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళే మాట్లాడి సెట్ చేసి ఉండేటోళ్ళు. ఇవాళ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే. పోనీ అమ్మాయిల పేరెంట్స్ అయినా కొంతవరకు కూర్చొని రిలాక్స్గా కూర్చోబెట్టి భార్యాభర్తలు ఇద్దరితో మాట్లాడి ఏందమ్మా అంటే అట్లా కూడా లేరు. రీసెంట్గా నా క్లోజ్ ఫ్రెండ్ ఫ్యామిలీలో జరిగినటువంటి సంఘటన నేను చెప్తా. ఆ అబ్బాయి పాపం కాంప్రమైజ్ అయ్యి అమ్మాయిని కొట్టింది కూడా లేదు ఈ రోజు వరకు, పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా.
అమ్మాయి కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా లేదు పోలీస్ స్టేషన్ పోయి ఈయన మీద ఇప్పుడు కేసు పెట్టాల్సిందే, ఈడు నాకు నెలకు 2 లక్షల రూపాయలు ఏందది భరణం కట్టాల్సిందే అంట ఆ అమ్మాయి. కేసు అంతా కౌన్సిలింగ్ చేసిన తర్వాత పోలీసులు అప్పుడు చెప్పారు అమ్మాయికి ఏమైనా పిచ్చి లేసింది ఆ అబ్బాయి ఎందుకు అని చెప్పేసి. పోలీసులు పాపం మొదటి రోజు ఆడపిల్ల వెళ్ళినందుకు ఆడపిల్ల మాటలు విన్నారు, వీని తిట్టిర్రు, కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. నాలాంటి వాళ్ళు కొంతమంది పోయి మాట్లాడిన తర్వాత నిజాలు తెలుసుకోవాలని చెప్పి గట్టిగా మాట్లాడి పైనుంచి ఆఫీసర్తో ఫోన్ చేయించిన తర్వాత అప్పుడు నిజాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యారు. పోలీసు వాళ్ళు నిజాలు తెలుసుకున్న తర్వాత పాపం పోలీస్ అన్నలు కూడా ఏమనడానికి లేదు, ఆడపిల్ల కేసు పెట్టింది కదా అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఇది చేస్తారు. చట్టాలు అట్లున్నాయి, ఆడాళ్ళ కేసు పెడితే ఏదైనా జరగవచ్చు అనేలాగా చట్టాలు ఉన్నాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి సోదరులారా. విడిపోవాలని అనుకుంటే మీ పెద్దల సమక్షంలో వినిపోండి, మ్యూచువల్ డైవర్సల్ తీసుకోండి తప్ప ఇట్లా 10 లక్షలు కోటి రూపాయలు నెలకి పెట్టుకునేటువంటి పెంట మాత్రం మీరు పెట్టుకోకండి, బాధపడకండి. చాలా పెద్ద ఎత్తున్నారు అమ్మో